సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే ముహూర్త బలం. చాలామంది అడుగుతుంటారు, ముహూర్త బలం అంటూ ఉంటుందా? ఎందుకుంటుందంటే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ముహూర్త బలం ఒక పెద్ద శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రంలో అదొక సబ్జెక్ట్. కొంతమంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఊరికే ముహూర్త బలాలే పెడతారు, ఎక్స్పర్ట్ ఇన్ ముహూర్త బలాలు. అంటే ఇది టాపిక్ నేను ఎందుకు చెప్పానంటే, జ్యోతిష్యం వాస్తుకి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. కాకపోతే వాస్తు శాస్త్రం నేను చెప్తున్నాను కాబట్టి ముహూర్త బలం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కొంతమంది నన్ను తీసుకెళ్తుంటారు కదా వాస్తు చెప్పించుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి. మార్పులన్నీ చెప్పిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఈ మార్పులు ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఒక ముహూర్తం చూసుకోవాలా, ఒక మంచి ముహూర్త బలం పెట్టించుకోవాలా అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను ఒకటే అడుగుతాను ప్రశ్న. మనకి ఏదైనా జబ్బు చేసింది, దెబ్బ తగిలింది, కట్ అయింది అనుకోండి, మందు ఎప్పుడు పెడతాం? ముహూర్తం చూసి పెడతామా? ఇమీడియట్గా పెడతాం కదా. ఇది అంతే. మనం ఆల్రెడీ బాధపడుతున్నాం, ఇంట్లో దోషాలు ఉన్నాయి, అవి సరి చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే సాధారణంగా ఒక మంచి రోజు, మరి అమావాస్య కాకుండా చూసుకుంటే బాగుంటుంది. అక్కడ కూడా అమావాస్య కూడా డిబేటెడే. తమిళనాడు వాళ్ళకి అమావాస్య అతి పవిత్రం. అన్ని మంచి పనులు అప్పుడే చేస్తారు. మిగతా ప్రాంతాల వాళ్ళు అమావాస్య అంటే పారిపోతారు. మరి అందుకే ఏమన్నానంటే, ఒక మంచి రోజు మామూలుగా మనకు కంఫర్టబుల్గా ఉన్న రోజు చూసుకొని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ముహూర్తం చూడాలి, ఇప్పుడు కర్తరి ఉంది, ఈ రోజుల్లో చేయకూడదంట అంటే మరి మీరే ఆలోచించాలి. మనం బాగుపడాలి అంటే ఎప్పుడైనా మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇంట్లో ఎవరో కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే మరి 1 year వరకు చేయొద్దంటారు. మీరు ఆలోచించుకోవాలి. ఎవరో చచ్చిపోయారు, 1 year వరకు మేమేం చేయకూడదంట. సెంటిమెంట్స్ అవి. నేను ఇప్పుడు ఏమీ కాదు అని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాననుకోండి, సెంటిమెంట్ ముందు అది పనికిరాదు. కాబట్టి కొన్ని సెంటిమెంట్స్ అంతే, చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి, ఇవేం లేవు, మామూలుగా అంత బాగానే ఉంది, ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి, ముహూర్తం చూడాలి అంటే కాదు, ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కానీ మనం కొత్తగా ఇల్లు కట్టబోతున్నాం, ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టబోతున్నాం, ప్లాన్ అంతా అయిపోయింది, ఇంకా ఆ రోజు ముగ్గు పోసి శంకుస్థాపన చేయాలి, దానికి మనం ముహూర్త బలం చూసుకోవాలి. ఆ ముహూర్త బలంలో ఆ ముహూర్తంలో చేయాలి. పెళ్ళిళ్ళప్పుడు ముహూర్తాలు చూస్తుంటారు, కానీ ఎంతమంది ముహూర్తాలు కరెక్ట్గా టైంకి పెళ్లి చేస్తున్నారు? కనీసం ఆ జీలకర్ర బెల్లమైనా పెట్టాలి. అదొక శాస్త్రం, బలమైన శాస్త్రం. కనీసం అదైనా పాటించాలి. కొంతమంది చేస్తుంటారు అనుకోండి, కానీ చాలా మటుకు 90% ముహూర్తం దాటిన తర్వాత జరుగుతూ ఉంటాయి. సో మనం ఇల్లు కొత్తగా కట్టుకునేప్పుడు మాత్రం ఒక మంచి ముహూర్తం చూసుకొని మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు మార్పులు చేయాలి, మామూలుగా ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకుంటే తప్పేం లేదు. తొందరగా మనకు మంచి రోజులు వస్తాయి. సాయి రక్ష.